నేను సార్ మరిపేడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురుషోత్తమాయగూడెం శివారు లోపల ఒక 55 సంవత్సరాల మహిళ శవం ఉందని మాకు తెలియజేయగా మరిపేడ పోలీస్ వారికి తెలియజేయగా పోయి చూస్తే ఆమె మృతురాలు బంటు వెంకటమ్మ, భర్త పేరు లింగయ్య, 55 సంవత్సరములు. ఈమె విజయపల్లి విలేజ్కి సంబంధించిన వాస్తవ్యురాలుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆమెని ఆ రోజు నైటు 31st నైటు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెని కత్తితో పొడిచి చున్నితో ఊరి వేసి ఆ నీటి గుంటలో పొలం లోపల పడివేసినారని సమాచారంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మరిపేడ పోలీస్ స్టేషన్ పరిధిలో. దాన్ని మరిపేడ పోలీసు రాజ్కుమార్ నేతృత్వంలో సిఐ గారు మరియు సతీష్ ఎస్ఐ వీళ్ళు ఆ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని ఛేదించడం జరిగింది. కేసు వివరాల్లోకి వస్తే బంటు వెంకటమ్మ అనే ఆమె విలేపల్లి గ్రామస్తురాలు. ఈమె ముఠా కూలీ మేస్త్రిగా పనిచేస్తూ కూలీలని వ్యవసాయ పనులకు వివిధ ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి అక్కడ వారి ద్వారా కూలీలు చేయించుకొని ఈమె జీవనోపాధి చేయడం జరుగుతుండేది. నిందితుడైన సాగర్ల వీరన్న తండ్రి వెంకన్న వయసు 32 సంవత్సరాలు, ముదిరాజు. ఈయన హమాలి మరియు తాపీ మేస్త్రిగా కోదాడ మరియు మేలచెరువు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తూ ఇతంది వాయిల సింగారం, అనంతగిరి మండలం, సూర్యాపేట జిల్లా ఇతంది. ఈ క్రమం లోపల ఈమె కూలీ మేస్త్రి కాబట్టి ఆ క్రమంలో ఇతనితో పరిచయం ఏర్పడడం జరిగింది. ఆ పరిచయము వీళ్ళిద్దరి మధ్యన ఫోన్లు చేసుకొని ఒకరికి ఇతనికి డబ్బులు అవసరమైనప్పుడు ఆమె వెంకటమ్మ ఇస్తూ ఉండేది. ఇస్తూ ఉన్న క్రమం లోపల వీళ్ళిద్దరు పరిచయం ఏర్పడి ఇతనికి డబ్బులు అవసరం ఉండి ఆమెకు ఇంకా డబ్బులు కావాలని చెప్పి ఆమెని ఫోన్లలో సతాయిస్తూ తర్వాత ఈమెని ఫోన్ చేసి 31వ తారీఖు డబ్బులు కావాలంటే ఆమె ఇక్కడ రమ్మని చెప్పింది మన మరిపేడలో వచ్చిన తర్వాత డబ్బులు తీసుకునే క్రమంలో ఆమె మెడ మీద ఉన్న బంగారు ఆభరణాలను చూసి ఎలాగైనా ఈమెతో అవి తీసుకోవాలన్న ఉద్దేశం దుర్బుద్ధితో తను ఆమెకు ఇద్దరు కలిసి వైన్ షాప్ తీసుకొని అప్పుడప్పుడు ఆ పరిచయంతోనే ఆమె కూడా ఇతన్ని నమ్మి అతనితో పాటు రావడం జరిగింది. ఎక్కి మోటార్ సైకిల్ ఎక్కితే ఆ రోజు నైటు పురుషోత్తమాయగూడెం శివార్లోకి వెళ్ళి వీళ్ళిద్దరూ బీర్లు తాగిన తర్వాత ఆమె ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు గుంజుకునే క్రమం లోపల ఆమె ప్రతిఘటించడం వల్ల ఇతను ఆమె దగ్గరున్న చున్నీతోని ఉరివేయడం జరిగింది. చనిపోయిన తర్వాత ఒక స్టాబ్ ఇంజరీ కూడా చేయడం జరిగింది. బీర్ బాటల్తో స్టాబ్ ఇంజరీ కూడా చేయడం జరిగింది పగలగొట్టి. తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమెని ఎవరైనా రోడ్డు మీద ఉంటే చూస్తారా అని చెప్పేసి పక్కనున్న పొలంలోకి ఆమెని లాక్కెళ్ళి ఆ పొలంలో పడేయడం జరిగింది. ఆ పొలంలో వాటర్లో పడేయడం జరిగింది, వరి పొలంలో. తర్వాత ఆమె దగ్గరున్న బంగారు వస్తువులను తీసుకొని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా మరిపేడ సిఐ రాజ్కుమారు మరియు ఎస్ఐ సతీష్ వీళ్ళు వాళ్ళ టీము చాలా విశేషంగా కృషి చేసి ఒక వ్యక్తిని ఎక్కడో వచ్చి ఇక్కడ ఎలాంటి ఆధారాలు లేకుండా టెక్నికల్ డాటా ద్వారా మరియు లోకల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈరోజు
పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఉన్న ప్రాపర్టీసు బంగారు పుస్తల తాడు ఒకటి, నల్ల పూసల తాడు ఒకటి, గాజులు, ఆమె దగ్గర తీసుకున్న మొబైల్ ఫోను, మోటార్ సైకిల్, ఇతను ఆ రోజు ఉపయోగించిన మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీనిని మర్డర్ జరిగిన 1 వీక్ లోపల డిటెక్ట్ చేయడము మరిపెడ సర్కిల్ పరిధిలోని ఆఫీసర్ రాజ్కుమారు మరియు ఎస్ఐ వాళ్ళ సిబ్బందికి అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్లకు ప్రత్యేకమైన రివార్డుకు జిల్లా ఉన్నతాధికారికి సిఫార్సు చేయడం జరుగుతుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.